ఒక మీడియా ఛానల్ పిలుస్తున్నారా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీలైనంత మన ప్రొమో వీడియోస్ మనమే రాసుకుందాం, మనమే దాన్ని ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా చేద్దాం. ఇంకా జాతి రత్నాలు మీకు తెలిసిందే, దాని తర్వాత నుంచి అది క్యాచ్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంటాయి సోషల్ మీడియాలో, సినిమా కంటే ప్రమోషన్స్ ఏం చేస్తామని చూస్తున్నాను అని చెప్పి. సో ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో ప్రతిసారి కొత్త ఐడియా తీసుకురావడం చాలా కష్టం. మీరు అప్పుడు ఆ జ్యువెలరీ యాడ్ చూశారు, అదేం అలా టక్మని క్రాక్ అవ్వలేదు. తను అన్నట్టు 2-3 సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు మేనేజర్. సో నాకు అక్కడ గుర్తొచ్చి అక్కడ స్ట్రైక్ అయింది అనమాట, ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్మని ఐడియాస్ వచ్చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ నవీన్ పోల్షెట్టి మొదలెట్టారు చెప్పాలంటే, అంతే కదా తెలుగులో. నేను ఎప్పుడు చెప్పానంటే ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, అలా లైన్ వెళ్ళలేదు మన హిందీ సినిమాల్లో కానీ తెలుగులో కానీ. అలా మనం ఏది మొదలెట్టామో అలాంటిది ఏమి ఉండదు. మనం ఏది మనకు వర్కౌట్ అయింది ఏం చేసుకున్నాం అనేది అంతే. అంటే జోగిపేట్ శ్రీకాంత్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్. మీకు చెప్పాలంటే నవీన్ పోల్షెట్టి సినిమా చేస్తున్నాడంటే జోగిపేట్ శ్రీకాంత్ను దాటి చేయాలి. మీరు స్క్రిప్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేస్తారు.